హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ వ్యాయామో. సో గైస్, ముచ్చట ఏంటంటే ఈ రోజు అన్న వాళ్ళతో కలిసి బిర్యానీ తిందామని గౌరారంలో ఉన్న గోదావరి రుచులకు వచ్చేసినాం. సో నేను ప్రతిసారి ఈ హోటల్ ని చూసినప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు అందులో తిందామా అన్నట్టుండే ఫైనల్ గా వచ్చేసినాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ ఉంది. టిఫిన్ సెక్షన్ సపరేట్, అలాగే చైనీస్ సెక్షన్ సపరేట్, అలాగే బిర్యానీ సెక్షన్ సపరేట్. ప్రతి దానికి సపరేట్ సెక్షన్లు ఉన్నాయి. హోటలోడు ఎన్ని సెక్షన్లు పెట్టుకున్నా మనం చక్కగా పోయేది బిర్యానీ సెక్షన్ కాడికి. అందుకే హ్యాండ్ వాష్ చేసుకొని చక్కగా కూర్చునే కాడికి వచ్చేసినాం. సో మేము చాలా మంది ఉన్నాం కాబట్టి టేబుల్ అని చెప్పేసి 2 టేబుల్ ఒక దగ్గర వేసి కూర్చున్నాం. చూస్తున్నారు కదా, వీళ్ళే మా బ్యాచ్ అనమాట. సో మేమైతే చికెన్ బిర్యానీ 2 జంబో ప్యాక్లు ఆర్డర్ ఇచ్చినాం. ఫస్ట్ అయితే గ్రేవీ తీసుకొని వచ్చిండు, అట్లనే రైతా కూడా తీసుకొని వచ్చిండు. ఎక్కువ లేట్ చేయకుండా కూర్చున్నో లేట్ అన్న పోగల్లా అని చెప్పేసి బిర్యానీ కూడా తొందరనే పట్టుకొచ్చిండు. ఆ బిర్యానీ చూడండి, చూస్తుంటేనే మస్తు టెంప్టింగ్ గా ఉంది, ఎప్పుడెప్పుడు తిందామా అని. ఫస్ట్ అయితే ఒక హాఫ్ బాయిల్డ్ ఎగ్ ను సర్వ్ చేసిండు. నెక్స్ట్ ఆ ప్లేట్ లో బిర్యానీ వడ్డిస్తుంటే అరోమా మాత్రం మస్తు వస్తుంది. సో నాకు చూడండి ఎంత పెద్ద పీస్ వచ్చిందో. సో ఆ ముక్కని బిర్యానీలో పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం మస్తు ఉంది. సో నా ఒక్కనికే కాదు, మా వాళ్ళందరికీ బిర్యానీ నచ్చిందంట. మీలో ఎవరైనా ఇక్కడ గోదావరి రుచుల్లో బిర్యానీ ట్రై చేశారా? ట్రై చేస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో లాస్ట్ లో చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంటను కూడా నొక్కండి. సో అట్లనే లాస్ట్ లో ఒక కోన్ ఐస్ క్రీమ్ తీసుకొని తినేసినాం.